1995 మషేల్కర్ జీవితాన్ని, భారత శాస్త్ర సాంకేతిక ప్రస్థానాన్ని మలుపు తిప్పిన ఏడాదది. ఎన్సిఎల్ను ఆదర్శనీయ సంస్థగా తీర్చిదిద్దిన ఘన నేపథ్యం ఆయన్ను అందలమెక్కించింది. భారతీయ పరిశోధనలకు గుండె వంటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్కు డైరెక్టర్ జనరల్గా బాధ్యతల్ని స్వీకరించారు. సిఎస్ఐఆర్ మన దేశంలో 44 పరిశోధనాశాలలు, 22,000 మంది సిబ్బందితో కూడిన శాస్త్రీయ శోధనా క్షేత్రాల సమాహారం. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మషేల్కర్ సిఎస్ఐఆర్ 2001 విజన్ అండ్ స్ట్రాటజీ అనే భవిష్య ప్రణాళికను రచించారు. తానేమి చేయబోతున్నారో చెప్పకనే చెప్పారు. కొద్ది కాలానికి మొత్తం సంస్థ రూపురేఖలు మార్చారు. సిఎస్ఐఆర్ను కేవలం పరిశోధనా క్షేత్రంగానే కాక సంపద సృష్టి కేంద్రంగానూ మలచారు. పేటెంట్ ప్రక్రియను ఉద్యమంగా చేపట్టారు. మీ మేధస్సుతో అద్భుతాలు సృష్టించండి, పరాయి దేశాలకు మాత్రం ధారపోయకండి అంటూ పిలుపునిచ్చారు. భారతీయుల సొంత ఆస్తి బాసుమతి బియ్యం, సుగంధ ద్రవ్యమైన పసుపును అమెరికా కబంధ హస్తాల నుంచి కాపాడారు. పసుపు కొమ్ముపై పేటెంట్ హక్కు సాధన మషేల్కర్కు ఎంతో గుర్తింపును ఆర్జించిపెట్టింది. అంతేకాదు, అమెరికాను సవాల్ చేసి మన దేశం సాధించిన ప్రతిష్టాత్మక మేధో సంపత్తి హక్కు అదే. పసుపుపై పేటెంట్ హక్కు పోరాటం నాకు చాలా ఇష్టమైన సంఘటన. ఇక్కడి నుంచి చూస్తే ఆ కనపడేదే నా నివాసం. డైరెక్టర్స్ బంగ్లా అంటారు దాన్ని. ఒకసారి మా కుటుంబం అంతా లాన్లో కూర్చున్నప్పుడు ఓ పక్షి రెక్క విరిగి మా ముందు పడింది. మా అమ్మ వెంటనే వెళ్ళి ఇంత పసుపు ముద్దను తీసుకొచ్చి గాయం పైన రాసింది. ఇది జరిగింది 1993లో. 1996లో నేను న్యూఢిల్లీ సిఎస్ఐఆర్లో ఉన్నప్పుడు ఓ వార్త చూశాను. గాయాలు మాన్పే పసుపుపై పేటెంట్ కోసం ఒక అమెరికన్ కంపెనీ ప్రయత్నిస్తోంది అని. ఇది ఎలా సాధ్యం? మన వాళ్ళు వేల ఏళ్ల నుంచి ఆ పసుపును వాడుతున్నారే, దాని మీద హక్కు మనది. దీనిపై పోరాడాలని నిశ్చయించుకున్నాను. కేవలం 14 నెలల్లో విజయం సాధించాను. భారతదేశం ఇటువంటి విషయాల్లో పోరాడి గెలవగలదని ప్రపంచానికి చాటింది. సిఎస్ఐఆర్ పరిశోధనాలయం ఆయన పదవీ కాలం చేపట్టిన తొలి ఏడాది 125 కోట్లను ఆర్జించింది. 1995లో మషేల్కర్ పదవీ బాధ్యతలు స్వీకరించే నాటికి సిఎస్ఐఆర్ కేవలం 8 పేటెంట్స్ మాత్రమే కలిగి ఉంది. ఆయన హయాంలో దశాబ్ద కాలంలో సిఎస్ఐఆర్ ఏకంగా 1000 ఉత్పత్తులపై పేటెంట్లను సాధించింది. అదే సమయంలో మషేల్కర్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపోకి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. కేవలం భారత ప్రయోజనాలే కాకుండా 3 ప్రపంచ దేశాల హక్కులు కాపాడారు. ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా ఉన్న ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిక్ హెల్త్కు చైర్మన్గా సేవలందించారు. తరతరాల భారత మూలికా సంపద, సంప్రదాయ పరిజ్ఞానాన్ని క్రోడీకరించి ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ టీకేడిఎల్ను నెలకొల్పారు. మన దేశం సరళీకృత ఆర్థిక విధానాలు అమలుపరచాలని నిర్ణయించిన నేపథ్యంలో నాడు ఆయన మన సైన్స్ అండ్ టెక్నాలజీ విధాన రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించారు. ప్రధానమంత్రి సైంటిఫిక్ కౌన్సిల్ అడ్వైజరీ కౌన్సిల్లో సభ్యుడిగా సేవలందించారు. 5 ప్రధానులు మారినా ఆయన హోదాలు మాత్రం మారలేదు. దీన్ని బట్టే మషేల్కర్ ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కెమికల్స్ మే హై, फूड्स में है, पेट्रोलियम प्रोडक्ट में है, ड्रग्स एंड फार्मास्यूटिकल्स में है. సిఎస్ఐఆర్ వల్ల అనేక రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఆహార, వస్త్ర, ఔషధ, పెట్రోలియం వంటి అనేక రంగాల్లో ఈ అభివృద్ధిని గమనించవచ్చు. ఇప్పటికీ మనం హరిత విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ హరిత క్రాంతిలో ప్రముఖ పాత్ర వహించిన ఎరువులు, క్రిమి సంహారకాలు, వీటన్నిటిలో సిఎస్ఐఆర్ పాత్ర ఉంది. స్త్రీల గర్భనిరోధక మాత్రల విషయంలోనైతేనేమి, బేదలను బాధించే మలేరియా వంటి రోగాల విషయంలోనైతేనేమి, మన కంపెనీలు తయారు చేస్తున్న మందుల్ని సిఎస్ఐఆర్ పరిశోధించింది. సిఎస్ఐఆర్ వల్ల
మేలు జరిగింది మనకే కాదు, ఆఫ్రికా ఖండంలోని 48 దేశాలు కూడా వీటి వల్ల లాభపడ్డాయి. ఇలా సిఎస్ఐఆర్ కృషి ఎన్నో రంగాల్లో విస్తరించి ఉంది. अच्छा काम हुआ है बहुत सारे अलग-अलग क्षेत्रों में. పరిశోధనా రంగంలో అనంత రఘునాథ్ మషేల్కర్ కృషికి, విశిష్ట సేవలకు గుర్తింపుగా అనేక పురస్కారాలు లభించాయి. 1982లో ప్రతిష్టాత్మకమైన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వరించింది. అదే ఏడాది కోల్కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజనీర్స్ ఆయనకు హెడ్రీలియా పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1988లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ విశ్వకర్మ పథకంతో గౌరవించింది. 1991లో ఓపీ బాసిన్ అవార్డు లభించింది. అదే ఏడాది భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1993లో పాలిమర్స్లో విశిష్ట కృషికి గాను జీడీ బిర్లా అవార్డు వరించింది. పరిశోధనలో ఆయన విశిష్ట కృషిని గుర్తిస్తూ దేశ విదేశాల్లోని 25 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్స్ ప్రదానం చేశాయి. 1993లో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫోర్డ్ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2001లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2003లో వడోదరలోని ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అదే ఏడాది ప్యారిస్లోని వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్స్ ఆయన్ని మెడల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అవార్డుతో గౌరవించింది. 2005లో అమెరికన్ పత్రిక బిజినెస్ మ్యాగజైన్ మషేల్కర్ను స్టార్ ఆఫ్ ఏషియా పురస్కారంతో సత్కరించింది.